హాయ్ ఫ్రెండ్స్, మనకి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ 7th వీక్ స్టార్ట్ అయిపోయింది. అమ్మో 6 వారాలు అయిపోయింది. 6 వారాలలో చిన్న కొంచెం ఇంట్రెస్ట్గా ఉంది. కొంచెం స్టార్టింగ్లో కొంచెం ఎబెట్గా అనిపించింది. కాకపోతే 44 days అయిపోయింది అన్నమాట. 44th ఎపిసోడ్ రివ్యూ. ఇందులో కొంతమంది మళ్ళీ ప్రేమ గురువు చెప్పింది అర్థం చేసుకొని మళ్ళీ మిస్అండర్స్టాండింగ్ చేసుకొని పెట్టడం అనేది జరిగింది. కాకపోతే ఏంటంటే డిస్కషన్ అనేది ఎక్కువ జరిగింది. చూద్దాం, ఇంకా మనం ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళిపోదామండి. నిన్న మనకి శివ అండ్ ప్రియాంక సెల్ఫ్ ఎలిమినేషన్ అయిపోతుంది కదా. వాళ్ళు ఎలిమినేట్ అయిపోయి కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారు. తను గేమ్స్ కరెక్ట్గా ఆడలేకపోతున్నాడు, కరెక్ట్గా నడవలేకపోతున్నాడు అని చెప్పేసి అంజలి, కళ్యాణ్ వీళ్ళంతా డిస్కషన్ చేసుకుంటారు. నటరాజ్ అండ్ నీతో ఏంటి అని అంటే, సో వాళ్ళు మార్నింగ్ లేవగానే ఆ అమ్మాయి ప్రియాంక స్మైల్ ఇచ్చుకుంటూ గుడ్ మార్నింగ్ చెప్తుండే అంటే నీతో అంటది, సో ఒకరిని మీద నోరు బారేసుకోకూడదు, తర్వాత బాధపడకూడదు అని చెప్పేసి అంటారంటే వీళ్ళు ఇక్కడ ఏమని ఫీల్ అయ్యారనంటే మా వల్లనే వాళ్ళు సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయారా ఏంటో అని అనుకున్నారు. కానీ అక్కడ ఏదో వాళ్ళకి రాంగ్ పోర్ట్రేట్ అవుతున్నట్టుగా అనిపించింది. లేదంటే మేబీ అది వాళ్ళకి ఏమన్నా ఇంతకంటే మంచి ఛాన్సెస్ వస్తే వీళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే తర్వాత మనకి ఏదో ఎపిసోడ్లో చూపించాలి కదా అన్నట్టుగా జడ్జెస్ చెప్పినట్టుగా అనిపించింది. ఎందుకని అంటే అదే నటరాజ్ అండ్ నీతు మాస్టర్ కానివ్వండి, హరిత హరీష్ గారు కానివ్వండి, ఆన్ ది స్పాట్ మేము క్విట్ అవుతాం. ఇదే శివ ప్రియాంక ఫస్ట్ వీక్లోనే ఫస్ట్ సాటర్డే మనకి వీకెండ్లోనే మేము క్విట్ అయిపోతాము అని అంటే అప్పుడు ఒప్పించిన ఉండండి అని చెప్పిన జడ్జెస్ ముగ్గురు. సో ఇప్పుడు చెప్పలేదు అంటే వాళ్ళకి ఏదో ఒక రీజన్, ఒక అంతకి తన నాకు హెల్త్ బాగాలేదు కదా, సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి అన్నట్టుగా చెప్పారు అన్నట్టు. సో అది ఇంకా మనకి ఏమంటారు, స్క్రీన్ వెనకాల వేరే ఉంటుంది. మనకి అది ఆల్రెడీ అయిపోయిన అంటే షూటింగ్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఏది ఇస్తాం మనం అదే నమ్మేస్తాం. కానీ మేబీ తనకి నిజంగానే హెల్త్ సపోర్ట్ చేయలేదు కావచ్చు. అయినా కానీ బాగా ఆడాడు. అదే లెగ్ తోటి అంతకన్నా ముందు ఏమంటాడు, నేను ఈ లెగ్ తోటి చివరి వరకు ఆడతాను, కప్పు సాధిస్తానని చెప్పిన శివ్. సో తర్వాత నేను ఆడలేకపోతున్నాను అని చెప్పేసి చెప్పారు. సో ఓకే, కొంచెం ఎమోషనల్ కూడా అయిపోయారు ఇద్దరు. అది ఆల్రెడీ తీసుకున్న డిసిషన్ అని అనిపించింది. ఎందుకని అంటే ప్రియాంకకి కానివ్వండి వీళ్ళిద్దరు డిస్కషన్ చేసుకోకపోతే సో ఒక ఏమంటారు మన ఫేస్లో ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళు చెప్పినాక కింద ఉన్నటువంటి కపుల్స్కి క్వశ్చన్ మార్క్ కనిపించింది తప్పించి, కానీ జడ్జెస్ కానివ్వండి లేదు అని అంటే శ్రీముఖి దగ్గర కానివ్వండి వాళ్ళు ఎలిమినేట్ అయిపోతాం అన్నట్టుగా లేదు. అంతకన్నా ముందు నటరాజ్ మాస్టర్ చేసిన దానికి ప్రతి ఒక్కరు షాక్ అయిపోయారు, జడ్జెస్తో సహా షాక్ అయిపోయారు. ఇదేదో ఫస్ట్ డిస్కషన్ జరిగినట్టుగా అనిపించింది. తర్వాత ఏంటనంటే ఇంకొకరి మీద నోరు బారేసుకోకూడదు, గేమ్ అనేది చాలా బాగా ఆడాలి అని చెప్పేసి నీతో చెప్తుంది నటరాజ్ మాస్టర్ గారికి. తర్వాత ఇంకా నుకురాంచ అండ్ ఆసియా వాళ్ళు ఈ వీక్ గోల్డెన్ కపుల్స్ కాబట్టి వాళ్ళు ప్యారడైజ్లో ఉంటారు. వాళ్ళు ఒక కపుల్స్ని సేవకులుగా పెట్టుకోవాలి కాబట్టి మీరు ఎవరిని అనుకుంటున్నారు అని చెప్పేసి ముందు డిస్కషన్ జరుగుతుంది. కాకపోతే అందరు కూర్చున్నాక మాత్రము అంజలి అండ్ పవన్ని సేవకులుగా తీసుకుంటారు అన్నట్టు. ఎందుకని అంటే ఇక్కడ అంజలి డామినేటింగ్ తక్కువగా ఉండేసి పవన్ డామినేటింగ్ ఎక్కువగా ఉన్నట్టు కనిపించాలి. ఎందుకని అంటే చాలా మంది చూసేటువంటి షో కాబట్టి అది బయటికి రాంగ్ పోర్ట్రేట్ అవ్వద్దు అన్నట్టుగా. ప్లస్ మళ్ళీ మీరు 3 times డేంజర్ జోన్లోకి వచ్చేసి ఎలిమినేషన్ జోన్లోకి వచ్చేసి తర్వాత మీరు మళ్ళీ ఆ గేమ్ ఆడుతున్నారు. సో గ్రేట్, ఒక ఇంప్రెషన్ అనేది ఉంటుంది. బట్ మీరు ఆ స్ట్రెస్ నుండి బయటకు రావాలని చెప్పేసి మాత్రమే మిమ్మల్ని మేము సేవకులుగా చేసుకుంటున్నామని చెప్పేసి చెప్తారు. వాళ్ళకు కూడా రంగమ్మ లాగానే బుల్లమ్మ బుల్లోడు అని చెప్పేసి నూకరాంచు పెడతాడన్నమాట. కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టేశాడు నూకరాంచు. మళ్ళీ వీళ్ళకి ఇంకొక సేవకులుగా నటరాజ్ మాస్టర్ ఉంటారు అన్నట్టు, అధిపతిలాగా అన్నట్టుగా.
చేతులు మనకి ఏమంటారు పాకెట్లో చేతులు పెట్టుకోకూడదు, మార్నింగ్ అందరు లేవగానే రాజు రాణికి గుడ్ మార్నింగ్ చెప్పాలి అన్నట్టుగా చెప్తారు. ఇంకా రూమ్స్ స్వాపింగ్ ఉంటుంది కదా, దాని గురించి మాట్లాడినప్పుడు మనకి అక్కడ నుండి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. సో రూమ్స్ గురించి మీరు డిస్కషన్ చేసే అథారిటీస్ లేవు అని చెప్పేసి చెప్తారు అన్నట్టు. వాళ్ళు అక్కడ రూమ్స్ స్వాప్ చేసుకుంటారు. బాటమ్ 3లో ఉన్న వాళ్ళు ఇంకా మళ్ళీ మళ్ళీ ఎవరి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఆ రూమ్ నెంబర్స్కి వెళ్ళాలి కదా. నైట్ ఏంటంటే వీళ్ళు డిస్కషన్ చేసుకుంటాం. నటరాజ్ మాస్టర్ అండ్ మనకి సిద్ధు సోనియా, అంజలి పవన్ వాళ్ళ ఎవరో ముగ్గురు అంజలి పవన్, వాసంతి కళ్యాణ అండ్ సిద్ధు సోనియా ముగ్గురు కపుల్స్ ఒకే బెడ్రూమ్లో పడుకుంటారు అన్నట్టు పరుపు తీసుకొచ్చుకుని వేస్తారు. సో తెల్లవారి లేచాక మనకి అమీర్ అంటాడు అన్నట్టు. సో ఈ విధంగా ఛాన్స్ ఉంటే మనం కూడా ఎన్ని రోజుల నుండి ఇక్కడ పడుకోకపోతుంటాం కదా, వేరే వాళ్ళ బెడ్రూమ్లో పడుకుంటుంటే ముఖరాజు ఆసియా పడుకోలేంత అది రూల్స్ బ్రేక్ చేసినట్టు, అది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పేసి అన్నట్టుగా చెప్తారు. ఇంకా మనకి ఇక్కడ ఒక చిన్న టాస్క్ అనేది జరుగుతుంది. ఏంటని అంటే మనకి 6 ఏమంటారు వర్డ్స్ ఇచ్చారు. ఫౌండేషన్ 6 వర్డ్స్ ఏంటి అంటే ఫౌండేషన్ బేస్ అన్నమాట. కమ్యూనికేషన్, రెస్పాన్సిబిలిటీ, ట్రస్ట్, అండర్స్టాండింగ్, బ్యాలెన్స్, డిస్టెన్స్. సో 6 వీక్స్ అయిపోయింది కాబట్టి మనకి మ్యాన్షన్లో వచ్చాక మీకు గేమ్ ఏ విధంగా ఉంది, మీరు ఏ విధంగా అండర్స్టాండింగ్ తోటి ఉన్నారు, బ్యాలెన్స్ తోటి ఉన్నారు అని చెప్పేసి పెట్టాలి. అక్కడ లెవెల్స్ లాగా ఇచ్చారు. లాస్ట్కి వచ్చేసి పెద్దగా అంటే అది మెయిన్ ఇంపార్టెంట్, పైకి వెళ్ళిన కొంత అది తగ్గిపోయింది అన్నట్టుగా. సో ఇక్కడ వచ్చేసి టోటల్గా మిస్ మ్యాచ్ అనేది ఎవరికి జరిగినట్టుగా అనిపించలేదు. మినిమం ఒక్కొక్కటన్నా కరెక్ట్గా అనిపించింది. ఫస్ట్ అందరు బేస్ ట్రస్ట్ అని పెట్టుకున్నారు. సో ఓకే కరెక్ట్. ఎక్కువగా అంటే నాకు వాసంత అండ్ కళ్యాణ్ వాళ్ళ ఎక్కువగా మ్యాచ్ అయ్యాయి అండ్ అంజలి పవన్ వాళ్ళది కూడా 3 మ్యాచ్ అయ్యాయి. అది కరెక్ట్గా అనిపించింది. మళ్ళీ అక్కడ కూడా మిస్టేక్ చేసినట్టుగా అనిపించింది నాకైతే పవన్. ఓన్లీ మ్యాన్షన్లో గేమ్ పరంగా కాకుండా తను ఓవరాల్గా తన లైఫ్ 12-13 వాళ్ళ మ్యారేజ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళ మధ్యలో ఏం అండర్స్టాండింగ్ ఉన్నది అనేదిగా పెట్టినట్టుగా అనిపించింది. అక్కడ తను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అట్లా అనిపించింది అనమాట. వీళ్ళందరూ ఓన్లీ గేమ్ పరంగానే, అసలు యాక్చువల్గా పెట్టాల్సింది కూడా గేమ్ పరంగానే. అక్కడ మనకి క్లియర్గా చెప్పేశారు ప్రేమ గురు. ఏంటని అంటే గేమ్ స్టార్ట్ అయిన అంటే ఈ ఫస్ట్ వీక్ నుండి 6th వీక్ వరకు అన్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇంకా చూడాలి. ఈ రోజుకైతే ఇదే జరిగింది. ఎక్కువగా వాళ్ళ గురించి డిస్కషన్ జరిగింది. అంజలి చెప్తుంది, నేను జానుబానుతో అస్సలకే మాట్లాడా, వాళ్ళు చెప్పింది అస్సలకే నేను 2 విషయాల్లో వాళ్ళు మిస్బిహేవ్ చేశారు అంటే కరెక్ట్గా లేరు అన్నట్టుగా అక్కడ ఎవరు నటరాజ్ మాస్టర్, నూకరామ్ అండ్ వసంతి కళ్యాణ్ వాళ్ళతో చెప్తుంది. ఏంటంటే మాకు ఒకటే తెలుసు అని అంటే లేదు 2, ఒకటి పర్సనల్గా అని చెప్పింది, ఇంకొకటేమో పవన్ భయపడతాడు అన్నట్టుగా చెప్పింది. నేను అసలుగా యాక్సెప్ట్ చెయ్య అన్నట్టుగా వాళ్ళు ఎవరు మన అనడానికి, తర్వాత వాళ్ళతో మనకేమో కమ్యూనికేషన్ ఉండేది అన్నట్టు కదా అన్నట్టుగానే మాట్లాడింది. తర్వాత ఏంటంటే ఈ టాస్క్ అయిపోయినాక ఒక్కొక్కరు వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయి వాళ్ళు డిస్కషన్ చేసుకున్నారు. వేరే కపుల్స్ తోడైతే డిస్కషన్ చేయకూడదు ఆ విషయం గురించి. సో ఓకే అనిపించింది. ఎక్కువగా ఏమంటే ముందు రోజు జరిగిన దాని గురించి ఎక్కువగా డిస్కషన్ జరిగింది అనమాట. మనకి సండే ఎపిసోడ్లో జరిగిన దాని గురించే మనకి ఎక్కువగా ఎపిసోడ్ అనేది వచ్చేసింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి. రేపు చూడాలి మరి ఇంకా ఏం గేమ్స్ ఉంటాయి, ఏం గేమ్స్ ఉండవు ఏంటి అని చెప్పేసి. ఊకే ఏడుస్తా, అబ్బాయిలు ఊకే ఏడుస్తా కూడా నచ్చదు కదా. మహేష్ అయితే ఊరికే ఏడుస్తూనే ఉన్నాడు. అదేదో ఇంప్రెషన్ చేయడానికి, సింపతి కొట్టడానికి అన్నట్టుగానే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉందాం ఇంకా మరిన్ని విషయాలతోటి మంచి వీడియోస్ తోటి మనం మీట్ అవుదాం. బాయ్.